హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఎంతో ఎక్స్పెక్టేషన్తో భైరవ మూవీ అయితే ఈరోజు అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ మీద ఉన్న హైప్కి ఈ మూవీ రీచ్ అయిందో లేదైతే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా అంతేకాకుండా ఈ ముగ్గురు హీరోలు కంబ్యాక్ ఇస్తారా లేదో కూడా అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ మూవీ మీద ఉన్న హైప్కి ఈ మూవీ ఏ రేంజ్లో సాటిస్ఫై చేసిందా, ఇంకా ఈ హీరోలకి ఏ రేంజ్లో హెల్ప్ అవుతుందా, ఇంకా ఆ మూవీ ఎలా ఉంది మొత్తం అయితే ఇంకా కంప్లీట్గా అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తుంటే వీడియోకి వెంటనే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కానీ అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. భైరవ మూవీ అయితే రిలీజ్ కాకముందు ఈ మూవీకి అయితే మంచి ప్రమోషన్ అయితే జరిగింది. అంతేకాకుండా ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ కూడా అందరిని అయితే మెప్పించింది. ఇంకా ప్రజెంట్ అయితే ఈ మూవీ అయితే ఈరోజు అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా నాకైతే మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్గా కమర్షియల్ మూవీలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ అయితే ఈ మూవీలో అయితే ఉంది. అండ్ చాలా కంప్లీట్గా కూడా మూవీ అయితే చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా మూవీలో డ్రామా కూడా ఎక్సలెంట్గా అయితే నెరేట్ అయితే చేసిండు డైరెక్టర్. ఇది ఇంకా ఒక రీమేక్ మూవీ కావడంతో నేనైతే మాత్రం రీమేక్ మూవీ అయితే చూడలేదు, అండ్ డైరెక్ట్ ఈ మూవీ అయితే చూశాను. దాని కారణంగా అయితే మూవీ అయితే నాకైతే ఎక్సలెంట్గా అయితే అనిపించింది. ఇంకా తమిళ్లో రిలీజ్ అయిన మూవీ అయితే నేనైతే కంప్లీట్గా అయితే చూడలేదు, జస్ట్ దాని ప్లాట్ వరకే తెలుసు. దాని కారణంగా మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే దీంట్లో మెయిన్గా అయితే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా అయితే చెప్పచ్చు. అంటే ఫస్ట్లో కొంచెం స్లోగా అనిపించినా కానీ తర్వాత నుంచి మూవీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఇంటర్వెల్ అయితే ఇంకా మూవీ ఏరో రేంజ్లో అయితే ఉంటుంది. ఇంకా ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పచ్చు. ఇంకా అంతేకాకుండా యాక్షన్ సీన్స్ అయితే ఈ మూవీలో సూపర్గా అయితే సెట్ అయితే అయ్యాయి. ఇంకా అంతేకాకుండా ఈ మూవీలో యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే సెట్ అయితే అయింది. అసలు ముగ్గురు హీరోలు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే యాక్టింగ్ అయితే చేసిండ్రు. లాంగ్ టైం తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి అయితే ఈ మూవీలో అయితే నటించిండ్రు. అంతేకాకుండా వీళ్ళ ముగ్గురికి కంబ్యాక్ ఇవ్వాల్సిన మూవీ కూడా అయితే ఇది. ఇంకా మూవీలో అయితే ఒక్కొక్కరు అయితే యాక్టింగ్ అయితే పీక్స్ అని అయితే చెప్పచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది యాక్టింగ్ అయితే మాత్రం. ఇంకా మూవీ స్టోరీ నేరేట్ చేసే విధానం కూడా చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ప్లస్ పాయింట్ అని అయితే చెప్పచ్చు. కొన్ని సీన్స్లో అయితే చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే దీంట్లో నాకైతే సాంగ్స్ అయితే కొద్దిగా అయితే నచ్చలేదు. ఎందుకంటే పెద్దగా సాంగ్స్ పెద్దగా అనిపించలేదు. ఒక్క సాంగ్ మాత్రం అయితే నాకైతే నచ్చింది. అది తప్పించి ఇంకా మిగిలిన సాంగ్స్ అయితే పెద్దగా అయితే నచ్చలేదు. ఇంకా అంతేకాకుండా కలర్ గ్రేడింగ్ కూడా అయితే అంత బాగా అయితే ఏం లేదు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇంకా ప్రొడక్షన్ వాళ్ళు కూడా చాలా బాగా అయితే ఉంది. ఇంకా కెమెరా వర్క్ కూడా సూపర్గా అయితే ఉంది. ఇంకా ఓవరాల్గా అయితే ఈ మూవీలో ప్రతి ఒక్క ఎలిమెంట్స్ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అయితే అయ్యాయి. దాని కారణంగా అయితే మూవీ అయితే చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా అంతేకాకుండా ప్రతి ఒక్క కమర్షియల్ సీన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. దాని కారణంగా మూవీ అయితే సూపర్గా అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఇది ఇంకా భైరవ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కానీ అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.